పొట్టకోటి కోసం ప్రాణాలకు తెగించి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తే వారి కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిలాయి. సంద్రంలో వేట అంత సులువు కాదని మరోసారి రుజువైంది. చేపల రేవులో క్షణక్షణం ఉత్కంఠ వారి కుటుంబాలను ఛిద్రం చేసింది. చేపల వేటకు వెళ్లిన 7గురిలో 6గురు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 3 నౌకలు 2 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 1న 7గురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వరకు వేట సవ్యంగానే సాగింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల రేవుకు 10 మైళ్ల దూరంలో అంటే గంగవరం సమీపాన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. నడి సంద్రంలో బోటు మునిగిపోవటంతో దాన్నే ఆసరాగా చేసుకుని గంటల కొద్దీ ఉన్నారు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. చివరికి ఆసరాగా ఉన్న బోటు కూడా మునిగిపోవటంతో తలో దిక్కు ఈదటం ప్రారంభించగా బలమైన కెరటాలు వారిని నిర్వీర్యం చేసింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తీరానికి చేరుకోవలసిన వీరు రాత్రి పొద్దుపోయే వరకు రాలేదు. గల్లంతైన సమాచారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి రాగా ఆ వివరాలు అధికారులకు చేరేసరికి అర్ధరాత్రైంది. ఆదివారం ఉదయం చేపల రేవుకు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అధికారులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. నిన్న ఉదయం నుంచి సర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. సముద్రంలో గల్లంతైన మిగిలిన 6గురి కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలో సర్చ్ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు 6గురి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలుసుకుని సేఫ్గా తీసుకురావాలంటూ వారు వేడుకుంటున్నారు. పొట్టకోటి కోసం ప్రాణాలకు తెగించి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తే వారి కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిలాయి. సంద్రంలో వేట అంత సులువు కాదని మరోసారి రుజువైంది. చేపల రేవులో క్షణక్షణం ఉత్కంఠ వారి కుటుంబాలను ఛిద్రం చేసింది. చేపల వేటకు వెళ్లిన 7గురిలో 6గురు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 3 నౌకలు 2 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 1న 7గురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వరకు వేట సవ్యంగానే సాగింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల రేవుకు 10 మైళ్ల దూరంలో అంటే గంగవరం సమీపాన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. నడి సంద్రంలో బోటు మునిగిపోవటంతో దాన్నే ఆసరాగా చేసుకుని గంటల కొద్దీ ఉన్నారు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. చివరికి ఆసరాగా ఉన్న బోటు కూడా మునిగిపోవటంతో తలో దిక్కు ఈదడం ప్రారంభించగా బలమైన కెరటాలు వారిని నిర్వీర్యులను చేశాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తీరానికి చేరుకోవలసిన వీరు రాత్రి పొద్దుపోయే వరకు రాలేదు. గల్లంతైన సమాచారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి రాగా ఆ వివరాలు అధికారులకు చేరేసరికి అర్ధరాత్రైంది. ఆదివారం ఉదయం చేపల రేవుకు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.